ట్రైలర్ పంపించంగానే సరే చాలా జీరో ఎక్స్పెక్టేషన్స్ ఓపెన్ చేసి చూసాను. మధ్యలో ఒక గ్లిమ్స్, తర్వాత మీరు ఏదో షోకి ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు చూసా. ఓకే, ఈ క్యాస్టింగ్ ఉంది, ఓకే, సినిమా పరిస్థితి ఏంటో అనుకున్నా. కానీ వన్స్ ట్రైలర్ చూసిన తర్వాత టీఎమ్మ ఇంత మంచి సినిమా చేశాడు అంటే ఎంటర్టైనింగ్ అంత త్రూ అవుట్. నేను చెప్పినట్టు నాకు కొన్ని సినిమా ట్రైలర్స్ బోర్ కొట్టేస్తాయి. కొన్ని సినిమా ట్రైలర్స్, చిన్న సినిమా ఎక్కువ రోజులు షూట్ చేసిన సినిమాలు ఎలా ఉంటాయంటే డిలే వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. కానీ ఇందులో కాన్సెప్ట్ ఉంది, ప్లస్ దాన్ని ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని అయితే అనిపించింది నాకు. థ్యాంక్ యూ ధనేష్. ఎందుకంటే నార్మల్ వేరే కామన్ ఆడియన్స్ కంటే మీరు ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటారు. అంటే యాక్టర్స్తో ఇంటర్వ్యూస్ చేయడానికో, లేకపోతే మీకు వచ్చే మూవీ థియేటర్స్, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చే ఇన్విటేషన్స్ వల్లను మ్యాక్సిమం సినిమాలు చూస్తూ ఉంటారు. దాని గురించి ఒక అవగాహన ఉంటుంది, ఒక రివ్యూ చేస్తూ ఉంటారు. సో అలాంటి మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్గా సినిమా ట్రైలర్ బాగుంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు రాత్రి మీరు ఫోన్ చేసినప్పుడే ఎక్సైట్ అయ్యాను. అండ్ డెఫినెట్లీ మీరు నన్ను పిలవడం నాకు ఇది సినిమా ప్రమోషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అదే నేను ఎప్పుడు స్టార్టింగ్ కూడా పోస్టర్ అప్పుడు ఎప్పుడు నేను ఫోన్ చేయలేదు అసలు. కేవలం ట్రైలర్ ఒకటి నాకు ఓకే, సినిమా బాగుంటుంది, మరి వరస్ట్ సినిమా అయితే అవ్వదు ఎండ్ ఆఫ్ ద డే అయితే అనిపించింది.